పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. 146వ సంకీర్తన 6వ వచనం. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ సమయమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఆకాశమును, భూమిని, సముద్రమును సృష్టించిన మీ గొప్ప శక్తిని ధ్యానించబోతూ ఉండగా మా మనోనేత్రాలు తెరవండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా నమ్మకాన్ని మనుషుల మీద కాక ఎన్నడూ మాట తప్పని మీ మీద ఉంచే కృపను మాకు దయచేయండి. ఈ వాక్య పరిచర్యను దీవించుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు జీవాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజుల్లో మనము ఎవరిని నమ్మాలి అనే ప్రశ్న మనందరిలోనూ ఉంటుంది. మనుషులు వాగ్దానము చేస్తారు, కానీ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. కానీ ఈ దినము ఈ వాక్యము మనకు 2 అద్భుతమైన సత్యాలను తెలియజేస్తుంది. మొదటిది దేవుని శక్తి. ఆయన సర్వ సృష్టికర్త. ఆకాశము నుండి భూమి వరకు అంతా ఆయన చేతి పనే. 2, దేవుని యొక్క నమ్మకత్వము. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, మాట తప్పనివాడు. అంటే ఆయన మాట ఇచ్చిన ఏ వాగ్దానాన్నైనా నెరవేర్చడానికి ఆయనకు శక్తి ఉంది, చిత్తము కూడా ఉంది. ఒక చిన్న గ్రామంలో రాజయ్య అనే ముసలి రైతు ఉండేవాడు. రాజయ్యకు దేవుడంటే అమితమైన నమ్మకము. ఆయన గదిలో ఒకే ఒక వాక్యము రాసి ఉండేది. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు అని. ప్రియులారా, ఒక సంవత్సరము ఆ గ్రామమంతటిలో తీవ్రమైన కరువు వచ్చింది. చెరువులు, బావులు అన్నీ ఎండిపోయాయి. భూమి బీటలు వారింది. గ్రామంలోని వారందరూ వారున్న ఊరు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కాని రాజయ్య మాత్రము తన పొలములోనే మోకరిల్లి ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజయ్య మనుమడు వచ్చి, తాతా, అందరూ ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు, వర్షము పడే సూచనలు లేవు కదా, మన దగ్గర తినడానికి గింజలు కూడా లేవు, మరి నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడుతానని మాట ఇచ్చాడు కదా, ఏది అని అడిగాడు. రాజయ్య చిరునవ్వుతో, నాయనా, ఆకాశాన్ని, భూమిని సృజించినవాడు నా తండ్రి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన మాట తప్పనివాడు, సమయము వచ్చినప్పుడు ఖచ్చితముగా ఆదుకుంటాడు అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయము ఊహించని విధముగా ఒక పెద్ద అధికారి కారులో రాజయ్య ఇంటి ముందు ఆగాడు. ఆయన ఒక పెద్ద భూగర్భ జలాల పరిశోధన సంస్థ నుండి వచ్చాడు. ఆ అధికారి రాజయ్యతో ఇలా అన్నాడు, రాజయ్య గారు, మేము ఈ ప్రాంతమంతా సర్వే చేశాము. ఈ గ్రామము మొత్తములో మీ పొలము కింద మాత్రమే ఒక భారీ జలధార ఉన్నట్లు మా యంత్రాలు చూపిస్తున్నాయి. ఇక్కడ మేము ఒక ప్రభుత్వ బావిని తవ్వాలనుకుంటున్నాము. దీనివల్ల నీకు, నీ గ్రామానికి సాగునీరు అందుతుంది అని చెప్పారు. కొద్ది రోజుల్లోనే రాజయ్య పొలములో బావి తవ్వారు. ఊహించలేనంత నీరు పడింది. ఆ నీటితో ఆ గ్రామం అంతా పచ్చగా మారింది. ఆ గ్రామము వదిలి వెళ్ళిపోయిన వారందరూ తిరిగి వచ్చారు. ప్రియులారా, మనుషులు పరిస్థితులకు భయపడి వెనకడుగు వేయొచ్చు, కాని సృష్టికర్త అయిన దేవుడు తన బిడ్డలకిచ్చిన మాటను ఎన్నటికీ మరువడు. ఆకాశాన్ని, భూమిని సృజించిన ఆయనకు మీ సమస్యలు
తీర్చడము పెద్ద విషయము కాదు. మనము చేయాల్సిందల్లా ఆయన నమ్మకత్వాన్ని తలపోస్తూ ఓపికతో కనిపెట్టడమే. మనుషుల మాటలు నీటి మూటల వంటివి కావచ్చు, కాని దేవుని మాట బండ మీద గీసిన గీత వంటిది. అది ఎన్నటికీ చెదిరిపోదు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. పరిమితి లేని శక్తి దేవుడు శూన్యములో నుండి విశ్వాన్ని సృష్టించాడు. ఆకాశము, భూమి, సముద్రము ఇవన్నీ ఆయన శక్తికి నిదర్శనాలు. ప్రతిదీ ఆయన ఆధీనములో ఉంది. సముద్ర అలలకు మేరను నిర్ణయించినవాడు. నక్షత్రాలను పేరు పెట్టి పిలిచేవాడు. మీ జీవితంలోని సమస్యల కంటే చాలా పెద్దవాడు. మీ సమస్య ఆకాశమంతా పెద్దదా, సముద్రమంతా లోతైనదా? అయితే గుర్తుంచుకోండి, ఆ ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించిన వాడే మీ దేవుడు. సృష్టికర్తకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియులారా, ఆయన మాట ఇచ్చాడు అంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ ఉదయకాల సమయం ఒకవేళ వాక్యానుసారముగా ఆయనకిష్టులుగా బ్రతుకుతున్న వారు మీలో ఎవరైనా ఉండి ఉంటే, ఆయన గనుక మీకేదైనా మాట ఇచ్చి ఉన్నట్టయితే ఆలస్యమవుతున్న నమ్మకముతో ఆయన సమయం కొరకు ఎదురు చూడండి. ఎందుకు అనంటే ఆయన మీకిచ్చిన మాట ఎన్నడూ తప్పిపోడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే, యేసయ్య అంటే ఇష్టము, అందుకే ఆ అక్క చెల్లెళ్ళు ఆయనకు పరిచర్య చేస్తూ ఉండేవారు. ఆ గ్రామానికి యేసయ్య వెళితే తప్పనిసరిగా ఆ ఇంటికి వెళ్ళేవారు. యేసయ్యకు కూడా వారంటే చాలా చాలా ఇష్టము. వారికి యేసయ్య ఇమ్మానుయేలు దేవునిగా, పరమ వైద్యునిగా, పాపులను చేరదీయు ప్రేమామయునిగా బాగా తెలుసు. వారే మార్తా, మరియా, వారి సహోదరుడైన లాజరు. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అని యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నట్లు మనము చదవగలము. ఒకరోజు ఇంటికి దిక్కుగా ఉన్న ఒక్కగానొక తమ్మునికి అనుకోని రోగము వచ్చింది. బహుశా వైద్యులు ఎప్పటి వలె మా వల్ల కాదు అని చేతులెత్తేశారేమో. అయినప్పటికీ వారిలో ఒక ధైర్యం ఉంది. పరమ వైద్యుడైన యేసయ్య మాకు ఉన్నారు అని. అందుకే అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానాన్ని పంపించారు. వైద్యులు ఏమీ చేయలేరేమో, కాని మా యేసయ్య చేయగలరు అనే నమ్మకముతో ఆయన వస్తాడు అని ఎదురు చూసి ఉంటారు. ఇక్కడేమో లాజరు పరిస్థితి దిగజారిపోతుంది. యేసయ్య ఎక్కడో దూరాన లేరు, ప్రక్కనే అతి సమీపముగా ఉన్నారు. ఇంచుమించు కేవలము 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. కాబట్టి యేసయ్య వచ్చేస్తారు అని ఎదురుచూశారు. 1 రోజు కాదు, 2 రోజులు వారి ఆశ నిరాశయింది. యేసయ్య రాలేదు. తమ్ముడు మరణించాడు. నెమ్మదిగా, భారముగా రోజులు గడుస్తూ ఉండగా లాజరు చనిపోయి పాతిపెట్టబడిన 4 రోజుల తర్వాత యేసయ్య ఆ గ్రామానికి వచ్చాడు. మార్తా, మరియా సామాన్య మనుషులే అయినప్పటికీ, ఇప్పుడేమి చేద్దామని వచ్చావు యేసయ్య? నీవు కూడా అందరిలాంటి వాడివే అని నిందించలేదు. కాని ఇద్దరు కూడా, యేసయ్య, నీవిక్కడ ఉండి ఉన్న ఎడల నా తమ్ముడు చావకుండును అని అన్నారు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు కూడా ఒకవేళ చేజారిపోయిన స్థితిలో ఉన్న నీ జీవితంలో యేసయ్య కార్యము చేయాలి, ఏదో ఒక అద్భుతము జరగాలి అని మార్త వలె, మరియ వలె దేవునిపై ఆధారపడి ఉన్నావేమో. దేవా, కరుణించు, నా జీవితంలో ఉన్న ఈ సమస్యను తొలగించడము నీకు అసాధ్యమేమి కాదు అని వేడుకుంటున్న వేళ, ఆనాడు సహాయము పొందలేక నిర్జీవముగా పడి ఉన్న లాజరు వలెనో, ఆశలు అడుగంటిన మార్త మరియల వలనో ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు కూడా ఉన్నావేమో.
అంతా అయిపోయింది అనుకున్న క్షణాన, రే సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. జరగాల్సిన నష్టము జరిగిపోయింది. లాజరు చనిపోయాడు. ఇప్పుడు వచ్చి ఏమి చేస్తాడో యేసయ్య అని అనుకుంటున్నావా? నిజమే, అనుకోని సంఘటన జరిగింది. దాన్ని ఎవరు మార్చలేరు. కాని కాదేది నీవు నేను ఆరాధిస్తున్న దేవునికి అసాధ్యము. అందుకే మరణించిన లాజరు క్షణాల్లో ప్రాణాలతో తిరిగి బ్రతికాడు. చీకటి అలుముకున్న కన్నుల్లో వెలుగు నింపబడింది. ముక్కలైన గుండె తిరిగి స్పందించడము మొదలుపెట్టింది. ఆగిపోయిన నవ్వులు తిరిగి వికసించాయి. అప్పటి వరకు లాజరు అనే అతనికి బాగోలేక చనిపోయాడంట అని మాట్లాడుకున్న వారందరూ చనిపోయి పాతిపెట్టబడి 4 దినములైన లాజరు మళ్ళీ బ్రతికాడంట, యేసయ్య అనే అతను బ్రతికించాడంట అంటూ లాజరును, యేసయ్యను చూచుటకు అనేకులు వచ్చినట్లుగా లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన నీ స్థితి ఎంతగా దిగసారిపోయి ఉన్నప్పటికీ, నీ బ్రతుకు ఎంతగా పాడైపోయి ఉన్నప్పటికీ, నీ ఆశలు ఎంతగా నిరాశలైనప్పటికీ, ఆనాడు మార్తా మరియలకు వాగ్దానము చేసిన దేవుడు ఇదిగో ఈరోజు జీవాక్యము వినిచిన నీకు వాగ్దానము చేస్తున్నాడు. జాగ్రత్తగా విను. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని. ఆనాడు లాజరును బ్రతికించిన దేవుడే ఇదిగో ఈనాడు నీవు సేవిస్తున్న దేవుడు. మరి ఆనాటి మార్తా మరియల వలె విశ్వసించి దేవుని కార్యము చూడటానికి నువ్వు సిద్ధమేనా? అట్టి విశ్వాసము, అట్టి విధేయత నీకున్నాయా? ఒక్కసారి ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ హృదయానికి చెప్పుకో, ఓ బేల హృదయమా, యేసు క్రీస్తుపై ఆధారపడు అని నీ కన్నీటికి చెప్పుకో. ఒకరోజు నాట్యముగా మార్చబడుతుందని. గాయపడిన నీ గుండెకు చెప్పుకో, ఒకరోజు నీ గాయాలు కట్టబడుతున్నాయని. చేజారిన నీ బ్రతుకుకు చెప్పుకో, నా కాలగతులో దేవుని వశమని. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిసిన నీవు, ఈ వాక్యాన్ని అందిస్తున్న నేను సేవిస్తున్న దేవుడు నమ్మదగినవాడు, ఆయనెన్నడూ మాట తప్పనివాడు, మార్పు చెందనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము మీరు ఎవరి మీద ఆశ పెట్టుకున్నారు? అష్షూరు రాజు లాంటి మనుషుల మీద, లేక మాట తప్పని యేసయ్య మీద? మనుషులు మిమ్మల్ని మోసము చేసి ఉండవచ్చు, నమ్మక ద్రోహము చేసి ఉండొచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, సృష్టికర్త అయిన దేవుడు మీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనను మీ ఆధారముగా చేసుకోండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ సిగ్గుపడనీయడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు మార్తా మరియా లాజరు వలె దేవునిపై ఆధారపడండి. దేవుడు తప్పక మార్తా మరియలకు సమాధానమిచ్చిన దేవుడు ఈరోజు నీ ప్రతి సమస్యకు, నీ ప్రతి కన్నీటికి, నీ ప్రతి వేదనకి ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి కొన్ని నిమిషాలు ఆయన పాద సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని ఆయనను స్తుతి ఆరాధన చేద్దాం. ఈ స్తుతి ఆరాధన ద్వారా ఆయన మహిమపరచబడతాడు. నా సమస్యలకు సమాధానం ఇస్తాడు. కాబట్టి నాతో పాటు మీరందరూ కూడా ఈ స్తుతి ఆరాధనలో ఏకీభవించండి. ఆకాశమును సృజించిన వాడవు నీవే, ఈ భూమిని స్థాపించిన వాడవు నీవే. ఆకాశమును సృజించిన వాడవు నీవే, ఈ భూమిని స్థాపించిన వాడవు నీవే. సముద్రమును దానిలోని సర్వ
ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, వీలైతే మోకరించి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి, లేదంటే మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయము నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు. అయ్యా, రాజులనైనా మనుషులనైనా మేము నమ్మితే వారి ద్వారా మాకు రక్షణ కలగదు. వారు కూడా మాలాంటి మనుషులే. వారి సంకల్పములు నశించిపోవచ్చు, కానీ వారిచ్చిన మాట తప్పిపోవచ్చు, మమ్మల్ని మోసము చేసి బాధ పెట్టవచ్చు. కానీ నీవు ఎన్నడూ మాట తప్పని వాడవు. నీ మీద ఎవరైతే ఆశ పెట్టుకున్నారో వారు ధన్యులు అని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ ఉదయకాలము పరిశుద్ధాత్ముడా, నీ సహాయాన్ని మేం అడుగుతున్నాం. నిత్యము నీ యందు నమ్మిక ఉంచడానికి పరిస్థితులు ఎలా ఉన్నా నీ వైపు చూస్తూ నీపైనే ఆధారపడటానికి సహాయము మాకు సమృద్ధిగా దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ నూతన దయా కిరీటం చేత బిడ్డను ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి జీవితాల్లో కూడా చాలిన దేవునిగా ఉండి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా నా తండ్రి, సర్వశక్తిమంతుడవైన ఇదిగో నీ వైపు మేము చూస్తూ గాయపరచువాడవును, బాగు చేయువాడవును అని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఈ దినము ప్రత్యేకముగా అనారోగ్యముతో వేదనతో ఉన్న నీ బిడ్డలందరినీ నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాం. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన, సత్య, మేఘన, యశస్విని, దయరత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరునిసా మరియు రమాదేవి గారులను నీ కనికరము గల హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రభువా, నీ రక్తముతో వారి కణాలను శుద్ధి చేసి ఆ ప్రాణాంతక వ్యాధి నుండి వారికి సంపూర్ణ విముక్తిని ప్రసాదించండి. అయ్యా, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి మరియు మంగగార్లను ముట్టండి. వారి కిడ్నీలు తిరిగి సరిగ్గా పనిచేయనట్లు నీ ఆశ్చర్యకరమైన స్వస్థతను కలుగజేయండి. అయ్యా, పక్షవాతముతో కృషించిపోతున్న సూర్యరావు, రాంబాబు, శివరామకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్ మరియు రంగన్నల మీద నీ కృపాహస్తాన్ని ఉంచండి. బిడలారా, లేచి నడువండని నీవు పలికిన మాట వారి జీవితాల్లో నెరవేరాలి. వారి శరీరాల్లో కదలికను, బలాన్ని పునరుద్ధరించండి. హృదయ సంబంధిత వ్యాధులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారూన్, మేరీ, సెబెస్టియన్, ఆనందరావు, ప్రభావతి గారులకు నీ శాంతిని, ఆరోగ్యకరమైన హృదయాన్ని దయచేయండి. బ్రెయిన్ ట్యూమర్ మరియు ఇతర సమస్యలతో ఉన్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డి గార్ల తల మీద నీ చేయి ఉంచి ఆ గడ్డలను కరిగించి వేయండి. చాలా మాసాలుగా కోమాలో ఉన్న నానిని నువ్వు ముట్టి లేవనెత్తండి. మృత్యుపై జయము పొందిన దేవుడవు నీవు. నాని కళ్ళు తెరిచి నీ సాక్షిగా నిలబడునుగాక. తెలియని వ్యాధులతో ఉన్న రత్న, అనితలను 10 ఏళ్లుగా భయముతో ఏకాంత వాసంలో ఉన్న సజిత్ను ఆ భయం నుండి విడిపించి నెమ్మదినివ్వండి. రూమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నం గారులకు కీళ్ల బలాన్ని ఇవ్వండి. హెచ్ఐవితో ఉన్న లక్ష్మిని, ఫిట్స్తో బాధపడుతున్న మరొక సహోదరిని, దుష్ట శక్తులతో పీడింపబడుతున్న అఖిలకు నీ విడుదలను దయచేయండి. సుదర్శన కళ్ళకు చూపును, జయమ్మ లివర్ ఇన్ఫెక్షన్ను, మందుల గారి కడుపులో ఉన్న ట్యూమర్ను, లావణ్య గారి పేగుల సమస్యను నువ్విప్పుడే బాగు చేయండి. ప్రభువా, పేర్లు చెప్పబడని అనేక మందిని కూడా మీ పాదసన్నిధికి తీసుకొని వస్తూ ఉండగా, అయా, మనుషులకు అసాధ్యమైనవి నీకు సాధ్యమే.
మరణపు అంచున ఉన్న వారిని కూడా నువ్వు తిరిగి బ్రతికించగలవు. ఈ బిడ్డలందరికీ నువ్వు గొప్ప వైద్యుడుగా ఉండి వారి వేదనను తొలగించి సాక్షులుగా నిలబెట్టుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ప్రపంచములో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ నూతన దినములో మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా బిడ్డలనందరినీ మీరు అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరేవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? మీ కుటుంబంలో సమాధానము లేక వేదన చెందుతున్నారా? లేదా పైన పేర్కొన్న బిడ్డల కోసము నాతో కలిసి ప్రార్థించాలనుకుంటున్నారా? మీ ప్రార్థన విన్నపాలను నాకు తెలియజేయండి. నేను మీ కొరకు, మీ కుటుంబము ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుని వాగ్దానము ప్రకారము ప్రార్థన చేయవాడు ప్రతి వాడును పొందును అన్న వచనము ప్రకారము భారముతో మీ కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. కాబట్టి మీ ప్రార్థన అవసరతలన్నీ నాకు తెలియజేసినట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. నా వాట్సాప్ నంబర్ 8446036007 8465037607. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్.